కానీ చాలామంది అండి అంటే పార్టీ స్టార్టింగ్లో ఉండి టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్స్గా ఉండి మీ బోటి వాళ్ళు చాలామంది అంటే క్షణికావేశంలోనో లేకపోతే మాకు సీట్లు ఇవ్వలేదనేటువంటి దీంట్లో చాలామంది వెనక్కి వెళ్ళి రాజకీయంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. దాన్ని మీరు ఇవాళ రిపెంట్ ఏమైనా అవుతున్నారంటారా? నేను కాదండి, నేను రిపెంట్ ఏ క్వశ్చన్ కూడా కాదు. తెలంగాణ ప్రజలు ఏంటంటే నేను ఆత్మవంచన చేసుకుని బతికేవని కాదు, ఆత్మ శోధన చేసుకుంటా, నేను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటా, ఆత్మ పరిశీలనతో బతికే వ్యక్తిని నేను. ఇలా పదవులు శాశ్వతం కాదు, నేను నా ఆత్మాభిమానం శాశ్వతం. నేను అందుకనే వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసినప్పుడు నా రాజీనామా లెటర్లు కూడా ఒక మాట మాట్లాడినాను, పదాన్ని వాడాను నేను. అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. రాజశేఖర రెడ్డి గారన్నా వారి కుటుంబ సభ్యులన్నా వాళ్ళంటే నాకు అభిమానం, కానీ తెలంగాణ నా ఆత్మాభిమానం. అభిమానం ఉంది కదా అని చెప్పి నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోలేను నేను. కాబట్టి నా ఆత్మాభిమానం అనేది తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయము ఆ రక్తం ఉన్న పౌరుషాన్ని నేను తెలుసుకోలేను. దాన్ని చెప్పినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ యూటర్న్ తీసుకొని జయాంధ్ర అని అంటాం అనేది అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవటం అది రాజకీయంగా చాలా అంటే జగన్ గారు చేసినటువంటి పొరపాటు అని మీరు అనుకుంటారా అని నేను భావిస్తున్నానండి. తప్పకుండా, ఎందుకంటే మన కళ్ళ ముందు అవ్వబడుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించు అదే స్టాండ్లో ఉండే, కానీ స్పష్టంగా చెప్పలేకపోయాడు. చెప్పాలి, ఈయన కూడా అదే మాదిరిగా ఉన్నట్టయితే ఇవాళ అలా చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానం కొద్దీ, ఎందుకంటే వారు కులమత భేదాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అనేకమైన కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ అనేకమైన స్కీములు పెట్టారు. ఆ స్కీములలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా 104, 108 ఇవన్నీ చెప్పుకుంటూ పోయినట్టయితే అన్ని ప్రాంతాల యొక్క గుండెలు తాకిండి ఆయన. తాకినప్పుడు ఆ అభిమానం తప్పకుండా కొడుకు పైన వచ్చే వరకు ఉన్నది. ఆ దాన్ని 5 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్గా వాళ్ళు రావడం జరిగింది. తప్పకుండా ఖమ్మం, నల్గొండ ఏరియాలో దానికి గట్టి పట్టు ఉండేది. ఖమ్మం, నల్గొండ, ఎవరు ఇచ్చుంటారు కానీ ఆ సలహా, లేదంటే కేవలం అక్కడ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ విధంగా తీసుకున్నారంటారా స్టాండ్? అయి ఉండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇచ్చేవారో మనకు తెలియదు. ఎందుకంటే మా ప్రాంతం వరకు వచ్చినప్పుడు మమ్మల్ని అడిగేవాడు, మేము చెప్పేవాళ్ళము. తర్వాత రాజకీయం కొరకు, రాజకీయ లబ్ధి కొరకు అనేకమైన పార్టీ యొక్క అధినేతగా తన నిర్ణయాన్ని అనేకమందితో సంప్రదించి. ఇప్పుడు తెలంగాణ నేతలతో సంప్రదించలేదంటారా ఈ స్టాండ్? సంప్రదించలేదు కాబట్టే మేము బయటకు వచ్చాం కదా. సంప్రదించలేదు కాబట్టి ఆ రోజు నేను ఇమీడియట్గా రాజీనామా చేసి నాతో పాటు ఉన్న సహచరులు చిట్ట బాలకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా, మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానివ్వండి, కొండా మురళి గారు కానివ్వండి, అందరం కూడా బయటికి రావడం జరిగింది. అది వారి రాజకీయ దానిలో భాగమై ఉండొచ్చు. ఎందుకంటే ఆ సలహాల సంప్రదింపులో మాకు ఒకటి మాత్రం చెప్పిండు పిలిచి, నేను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత ఒకటి మాత్రం పిలిచి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పిలిచి చెప్పడం జరిగింది, అన్న ఈ పరిస్థితుల్లో నేను జయాంధ్ర అనక తప్పట్లేదన్న, మీరు కలిసి ఉండండి అన్న అని అన్నాడు మాతోని. మీరు ఉంటే మాకు బాగుంటుందని అన్నారు. అంటే సారీ అన్న, నేను ఉండలేనని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మొహమాటాలు అవసరం లేదు అందులో. కాకపోతే ఒకటి కూడా చెప్పడం జరిగింది, మీ పైన మాకు గౌరవం ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నాన్నగారు మా పైన చూపించిన ప్రేమకు, మీరు మా పైన చూపించిన ఆదరణకి ఈ పార్టీలో ఇన్నాళ్ళు ఉన్నందుకు, అంటే వ్యక్తిగతంగా డెఫినెట్గా మీరంటే మాకు అభిమానం, గౌరవం మా గుండెల్లో ఎప్పటికది ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే మాకు తెలంగాణ వాదమే ముఖ్యం తప్ప మేము పుట్టు తెలంగాణ వాదం దేని కొరకు అధికారం కోసము దీనికోసము తెలంగాణ వాదం అనే వాదం కాదు. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర చాలామంది అనేక మంది సార్లు టీవీ ఛానల్లో మీరు కూడా వినుంటారు, బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని ఉరికించిన వాళ్ళు, చెప్పులతో కొట్టిన వాళ్ళను, కట్టెలతో కొట్టిన వాళ్ళను, కేసీఆర్ నానా బుద్ధులు తిట్టిన వాళ్ళను అందరినీ కూడా ఇలా పక్కన పెట్టుకొని కూర్చున్నారు. ఇలా ప్లీనరీలో చూసుకున్నట్టయితే అసలు తెలంగాణ ఉద్యమానికి నారు పోసి నీరు పోసిన వారు ఎవరు కూడా ఆ ఉద్యమంలో ఒకట్లేదు. ఇలా అందలం ఎక్కిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆ రోజు తెలంగాణ వ్యతిరేకలే తప్ప వాళ్ళు తెలంగాణ బిడ్డలే అయి ఉండొచ్చు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలే అయి ఉండొచ్చు. బిడ్డలే, అందులో డౌట్ ఏం లేదు. అందులో తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలైనంత మాత్రాన ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా అందరం ఎక్కించి ఇలా నిజంగా కూడా తెలంగాణ తల్లి అనేది మనసున్నట్టయితే వారి ఆత్మ క్షోభిస్తుంది. వాళ్ళకి ఆ రోజు తెలంగాణ తల్లిని తిట్టిన వాళ్ళను, తెలంగాణ తల్లి మీద దుర్భాషలాడిన వాళ్ళను,
వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే అది కేసీఆర్ గారి యొక్క విజ్ఞత తప్ప అంతకంటే ఎక్కువ మేము మాట్లాడలేదు.